ఈరోజు అన్న ఎక్క యాదగిరిని గుర్తించడం అంటే తెలంగాణ అమరులందరినీ గుర్తించడం. ఎందుకంటే ఎక్కడి నుంచి తెలంగాణ పోరాటం అంటే తెలంగాణ మలిదశ తొలిదశ మలిదశనే కాదు, 1860 నుంచి ఎవరు గుర్తు చేసుకోవాలి. నిర్మల్లో 1000 మంది గోండులను ఉరిదీశారు, ఊడకొక్కరు ఉరిదీశారు. వెయ్యుడల మర్రికి రామ్జీ గోండ్, మహమ్మద్ హాజీ రామ్జీ గోండ్ 1860లో ఉరిదీశారు. హైదరాబాద్లో చీదా ఖాన్ను ఆయన జైల్లో పెట్టినారు, 1860లో రెసిడెన్సీలో పెట్టినరు. చీదా ఖాన్ నడిపించడానికి మౌలవీ అలావుద్దీన్, తుర్రబాస్ ఖాన్ పోయినరు. వాళ్ళని కూడా అట్లనే ఘోరంగా చేసినారు. మౌలవీ అలావుద్దీన్ ఏమో రాస్ ఐలాండ్లో అండమాన్స్లో బంధించారు. ఇక్కడ తీసుకొచ్చేసి తుర్రబాస్ ఖాన్ వేలాడదీసినారు. పేగులన్నీ కింద పడ్డాయి, తెగిపోయి కాకులు గద్దలు పీక్క తినేట్టు ఉండాలి అని చెప్పినారు. అక్కడి నుంచి మొదలైంది పోరాటం. తెలంగాణ ఉద్యమం ఒకరోజు జరిగింది కాదు. ఆ తర్వాత బైరాన్పల్లి పోరాటం, కూటిగల్లు పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఆ తర్వాత జరిగిన నాన్ముల్కి గోబ్యాక్ పోరాటం, 1969లో తెలంగాణ ప్రత్యేక ఉద్యమం, మళ్ళా 95-96లో మలిదశ ఉద్యమం. దాంట్లో చచ్చిపోయిన బెల్లెల్తా చంపేసినారు, కుర్రంగా చంపేసినారు. ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకరు, శ్రీరాములు యాదవ్, ఆ తర్వాత మారోజు వీరన్న, గద్దర్ మీద 6 తూటాలు, ఇంతమంది గోసపెచ్చుకున్నారు. వాళ్ళందరికీ ప్రతీకగా, వాళ్ళ ఆత్మ త్యాగానికి ప్రతీకగా ఈ స్తూపం నిలిచినది. ఇప్పటిదాకా దీన్ని ప్రారంభించలేదు, దీన్ని లాంఛనంగా ప్రారంభించలేదు. 72 నుంచి 74 దాకా అన్న నుండి ఆయన బరోడా స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చదువుకున్నాడు. 87 ఏళ్ళు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఆయన ముందు జూనియర్స్, ఆయన శిష్యులే. ఆయన సొంత డబ్బులు 4 లక్షల రూపాయలు వెచ్చించి 72 నుంచి 74 దాకా కట్టిండు. ఇప్పుడు 400 కోట్లు కూడా అవుతుంది. ఆ రోజుల్లో భూములు కనుక కొంటే ఎంతైనా కావచ్చు అది. కానీ ఇంతకాలానికి ప్రభుత్వం గుర్తించింది, ఆయన గౌరవించింది. మేము కూడా ఏం చెప్తున్నాం, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గద్దర్ మీద చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి కేసులు పెడితే 18 కేసులు పెడితే తెలంగాణ వచ్చినా కూడా ఎత్తేయలేదు. ఆయన కేసీఆర్ దగ్గరికి పోయింది, మళ్ళీ పోయి నా మీద కేసులు ఎత్తేయండి, నేను పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగలేకపోతున్నాను అంటే 2 గంటలు ఎండ నిలిచినా కూడా ఇంటర్వ్యూ చేయలేదు. కేసీఆర్ ముందు ఏడా, కేసీఆర్ ముందు గద్దర్ కాలి గోటికి గేటు దగ్గర నిల్చున్నాడు. గద్దర్ కాలి గోటికి సరిపోయిన వాడు ముఖ్యమంత్రి అవుతాడు. కానీ గద్దర్ని గౌరవించరు, కానీ ప్రజలు గౌరవించరు. ఈ ప్రభుత్వం రాగానే గద్దర్ని గౌరవించింది. అట్నే యాదగిరి గారిని గౌరవించారు. గూడ అంజయ్యను ఒక్కరినే కాదు, జయరాజును, బండి యాదగిరి బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి, ఏ బండిలో పోతావు కొడుకో ప్రతాపరెడ్డి పాట ప్రతాపరెడ్డి మీద రాసింది. నిజామేనేమో నైజాము సర్కరోడా నాజీల మించినోడా, యమ బాధలు పెడితే బడివే నైజాము సర్కరోడా. ఈ రెండింటిని కలిపి ఆయన ఒక పాటగా చేసిండు గద్దర్ సినిమాలో. జనరారెడ్డి ప్రతాపరెడ్డి నిజాం తొత్తు, నిజాం బ్రిటిష్ వాళ్ళ తొత్తు. అందరు రాజులు తొత్తులే. దేశంలో 560 మంది రాజులు బ్రిటిష్ వాళ్ళ తొత్తులే, నిజాం కూడా తొత్తే. ఆయన కింద భూస్వాములు, వాళ్ళ కింద రైతులు, వాళ్ళ కింద కూలీలు. ఇంత వ్యవస్థ ఉంటే అందరూ విముక్తి చేయడానికి అంత పెద్ద పోరాటం జరిగింది. అందుకనే బండి యాదగిరిని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. బండి యాదగిరి నుంచి ఎక్క యాదగిరి దాకా, మధ్యలో పాశం యాదగిరి కూడా, వీళ్ళందరినీ గుర్తు చేసుకున్నారు. అదే అందుకని అందరికంటే మొత్తం మళ్ళీ తొలి దశ, మళ్ళీ అంతకంటే ముందు 52 నాన్ముల్కి గోబ్యాక్ ఉద్యమం, ఆ తర్వాత ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ 69లో, ఆ తర్వాత మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి, జల్ జంగల్ జమీన్ అని పోరాటం చేసిన కేశవరావు జాదవ్ అందరిని తీసుకొచ్చింది. జయశంకర్ హైదరాబాద్ తీసుకొచ్చింది కూడా ఆయనే. మమ్మల్ని అందరినీ, కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని ఏకం చేసింది కూడా ఆయనే. బిల్లు పెట్టాలంటే భారతీయ జనతా పార్టీ ఉండాలి, కాంగ్రెస్ ఉండాలి ఢిల్లీలో. ఇద్దరితోటి ఇద్దరిని కలిపిండు, ఇద్దరికి నచ్చ చెప్పిండు. కేశవరావుకు నచ్చ చెప్పిండు, ఆ రోజు డి శ్రీనివాస్కి నచ్చ చెప్పిండు. అందరు నచ్చ చెప్తేనే తెలంగాణ బిల్లు సాధ్యమైంది. కాబట్టి కేశవరావు జాదవ్ లేని తెలంగాణ లేదు. ఈ స్తూపాన్ని ఇనాగరేట్ చేసుకోవాలి. కేశవరావు జాదవ్ విగ్రహం పెద్దది ట్యాంక్ బండ్ మీద పెట్టాలి. తెలంగాణకు ప్రతీక ఆయన, తెలంగాణ ఆత్మకు ప్రతీక కాబట్టి ఆయన పెట్టాలి. అట్లా ఇక్కడ ఒక పలక కూడా పెట్టాలి. దీన్ని ఇనాగరేట్ సీఎం చేయాలి. మీరు పలానా తారీఖు లోపల చేసేయండి, చేయకపోతే పౌర సమాజం వచ్చి దాన్ని ఇనాగరేట్ మేమే చేసుకుంటామని చెప్పి కూడా ప్రభుత్వానికి చెప్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో. ఎందుకంటే దీన్ని ఇనాగరేట్ చేస్తే ఆ రోజు లక్ష్మీనారాయణ ముదిరాజు మేయర్, ఆయన మీద కూడా కేసులు పెట్టిండ్రు, వీరి మీద కేసులు పెట్టిండ్రు. ఇది కట్టినందుకు కేసులు, ఇనాగరేట్ చేసిన మేయర్ని కూడా లెక్క పెట్టకుండా ఆయన మీద కేసులు పెట్టిండ్రు. అందుకని కేశవరావు మనం తలుచుకోవాల్సింది, కేశవరావు లక్ష్మీనారాయణ ముదిరాజు చచ్చిపోయింది. ఆయన పాపము, ఈయనకు చాలా సన్నిహితంగా ఉండేవాడు. అందుకని వాళ్ళందరినీ మనం తలుచుకుందాము. తలుచుకుంటే మన ఆత్మశుద్ధి అవుతుంది. అమరులను తలుచుకుంటే మన ఆత్మశుద్ధి అవుతుంది. ఇనాగరేషన్ చేసినందుకే తలుచుకోవడం జరుగుతుంది. ఇనాగరేషన్ తలుచుకున్న రోజు ఈ ముఖ్యమంత్రిని కూడా గౌరవిద్దాం.